పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కర్నూలు జిల్లా ఆలూరులో హత్తి బెళ్లగల్ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. క్వాడ్జ్ తవ్వకాలు ఆపాలని మైనింగ్ అధికారులను అడ్డుకున్నారు. ఊరికి సమీపంలో తవ్వకాలు జరిపితే కలిగే ఇబ్బందులపై కలెక్టర్కు గతంలో ఫిర్యాదు చేశారు. తవ్వకాలు జరిపే ప్రాంతం పరిశీలనకు వచ్చిన మైనింగ్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. 2018లో ఇదే కొండల్లో జరిపిన క్వారీ బ్లాస్టింగ్లో 16 మంది చనిపోయారని గుర్తు చేశారు. 2004లో అనుమతిస్తే ఇప్పుడు ఎలా తవ్వకాలు జరుపుతారని అధికారులను చుట్టుముట్టారు. గ్రామస్తుల అభ్యంతరాలను కలెక్టర్కు నివేదిస్తామని అధికారులు వెనుదిరిగారు. ఆ రోజు కలెక్టర్ గారు, కమిషనర్ గారు అందరూ వచ్చి ఈ అత్తిబెల్లగల్ గ్రామంలో క్వారీలని మూసేస్తున్నామని చెప్పారు. అలాగే మరి ఇప్పుడు 2025లో ఇక్కడ మళ్ళీ క్వారీ పనులు ప్రారంభం చేయడం జరిగింది తెల్లకొండలో. ఇవన్నీ చట్టవిరుద్ధంగా గ్రామానికి అతి సమీపంలో ఉంది. ఈ గ్రామంలో నుంచి ఒక బాలిసిరితే ఇళ్ళలోకి వస్తుంది. అంత సమీపంలో ఉన్నటువంటి క్వారీలో పనులు జరుగుతున్నాయి. ఇదంతా గ్రామస్తులంతా వెళ్ళి జిల్లా అధికారులకి, అలాగే స్థానిక ఎంఆర్ఓ గారికి, సిఐ గారికి అందరికీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానిపైన ఈరోజు అధికారులు వచ్చి అన్ని మా గ్రామస్తులతో మాట్లాడి సమస్యలన్నీ వాళ్ళ దృష్టి తీసుకెళ్లడం జరిగింది. మేము కోరుతున్నది ఒకటే, ఈ క్వారీ రద్దు కావాలి. ఈ లీజుని ఇది ఇంకా దగ్గరగా ఉంది. దీన్ని కూడా లీజులు ఇచ్చిన అనుమతులను రద్దు చేయడానికి విజ్ఞాపన పత్రము ప్రజా ఫిర్యాదుల దినోత్సవం రోజు కలెక్టర్ గారికి ఇవ్వటం జరిగింది. కలెక్టర్ గారు కూడా వాటిని పరిశీలించి ముందు ఇబ్బందులు, క్వారీయింగ్ అనుమతులకి దాన్ని ఏం చేయొచ్చు పరిశీలించి చూడమన్నారు. బ్లాస్టింగ్ అట్లాంటివి నిర్వహిస్తూ ఉంటే ఆపని కూడా చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చి చూసాము, బ్లాస్టింగ్ కాదు కానీ రోడ్డు ఫార్మేషన్ జరుగుతూ ఉంది. తర్వాత యాక్చువల్గా విలేజ్కి ఎంత దూరం ఉంది ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. దీనికి ప్రభుత్వ పద్ధతి ప్రకారంగా దీని క్వారీ మీద చర్యలు తీసుకోవడానికి మనము సాగు ప్రతిపాదనలు పంపిస్తాము.